చూడండి, వ్యాలంటైన్స్ డేకి ఇద్దాం అనుకుంటున్నారా? బాక్స్ ఎలా ఉందో, సింపుల్, అంత రెడీమేడ్. సో ఇలా ఇస్తే ఎంత ఇంప్రెసివ్గా ఉంటుందో చూడండి. సో బొమ్మల పెద్ద షాపే ఉంది కదా సార్ ఇక్కడ. ఇది 100% సార్. ఈ రోజుల్లో దీని ఇది లేకుండా కేకే లేదండి. అవునండి సార్. ఓకే, అనేది KFC అయిపోతుంది. ఓకే, దానికి ఏం అవసరం లేదు. సో ఇదే సీక్రెట్ అన్నమాట. నైస్ అండి. అంటే సపోజ్ నేను ఒక రెస్టారెంట్ పెట్టానంటే మీ దగ్గరికి వస్తే A to Z అన్ని మెటల్ మీ దగ్గర ఉంటాయి, అన్ని దొరుకుతాయి సార్. అది ప్రీమియం క్వాలిటీ, అన్ని ప్రీమియం క్వాలిటీ. నైస్ అండి, నైస్ అండి. మసాలా ఇస్ రెడీ. సార్ ఇవన్నీ మా వీడియోలో చెప్తే మమ్మల్ని తిడతారేమో రెస్టారెంట్ వాళ్ళు. ఏం లేదు సార్, 100% జెన్యూన్. ఇప్పుడు రెస్టారెంట్ లో వాడేది కూడా ఇదే. చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదండి, ఈ ప్రోడక్ట్ పెట్టుకుంటే మనకు అన్ని పన్నీర్ బటర్ మసాలా, చికెన్ మసాలా అన్ని రెడీ అయిపోతాయి అంట. సో గ్రేవీస్ అంట, బిర్యానీ గ్రేవీ కూడా అంటండి. రాకెట్ సైన్స్ అనేది లేదు. అంటే ఇప్పుడు పార్టీస్ లో మాక్టైల్స్ మిక్స్ చేసే వాళ్ళని మేము పిలిపించుకుని చేయించుకుంటాం. ఓకే, అది ఈ థింగ్స్ ని తీసుకొచ్చి వాళ్ళు చేసేస్తారు. మా దగ్గర మిక్సాలజిస్ట్ ఉన్నారండి. ఓకే, మీకు ఒకవేళ కావాలనుకుంటే అతనితో మీరు ఒక 2 minutes మాట్లాడితే మీకే తెలిసిపోతుంది ఏం రేషియోలో ఏం కలపాలనేది. ఇది ఫ్రోజన్ ఫ్రూట్స్ అండి, రియల్ ఫ్రూట్స్. 365 days మన దగ్గర దొరుకుతాయి. ఓకే, పిజ్జాని ఇలా కట్ చేస్తారు. ఓకే, ఏ పేరెంటానికి వెళ్ళినా కానీ ఈ రోజులలో కుంకుమ వేసినా కానీ ఇస్తూ ఉంటారు. దానికి పర్పస్ గా ప్లస్ మన దగ్గర ఇట్లాంటి చాక్లెట్ బాక్సెస్. ఓకే, బయట ఏదైతే మనం బేకరీకి వెళ్ళేసి తీసుకుంటామో ఇవే చాక్లెట్స్ అండి. ఓకే, హాయ్ నవనీత్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సో బేకర్ సూపర్ మార్కెట్ అంటే మంచి స్టాక్ ప్లస్ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అని చెప్పేసి మేము విన్నాము. అవునండి. సో లైక్ హోమ్ బేకర్స్ కానీ, లైక్ పెద్ద రెస్టారెంట్స్ కానీ, లైక్ సాసెస్ కానీ, ఈ థింగ్స్ అన్నీ కావాలంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో మీరే ది నెంబర్ 1 వెండర్ అనేది మేము విన్నాం. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మనం ఈ ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్గా ఒకసారి మా ఆడియన్స్ కూడా చెప్తారని చెప్పేసి మీ స్టోర్కి వచ్చామండి. ఓకేనండి, రండి మీకు చూపిస్తాను. రెగ్యులర్గా ఇంట్లో వాడే మసాలాస్ అండి. ఓకే, ఇవి చికెన్ మసాలా ఉంది, ఎగ్జాంపుల్గా డ్రై జింజర్ పౌడర్, దాని తర్వాత కిచెన్ కింగ్ మసాలా, చాట్ మసాలా, చికెన్ మసాలా, దాని తర్వాత వైట్ పెప్పర్ పౌడర్. ఓకే, ఇవన్నీ ఉన్నాయండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వరకు మన దగ్గర ఈ ఆల్ అంటే ఏంటిదంటే ప్రీమియం క్వాలిటీ అండి. ఓకే, అంటే ఇప్పుడు మన బయట దగ్గరగా దొరికే చిన్న మసాలా ప్యాకెట్స్ కాదు, ఇది రెస్టారెంట్ లో చేసే మంచి. అవునండి, స్పైసియస్ట్. అవునండి. ఇంకా ఏంటిదంటే ప్రీమియం క్వాలిటీ. ఇది కూడా ఏంటిదంటే డైరెక్ట్ ఫార్మింగ్ నుంచి వీళ్ళు మన దగ్గర వచ్చిన వాళ్ళు ఏంటిదంటే స్పైస్ ఫీల్డ్ అనేది టాప్ మోస్ట్ బ్రాండ్ ఆఫ్ కేరళ. ఓకే, కేరళ నుంచి డైరెక్ట్ గా వీళ్ళు చేస్తారు. ఓకే. దాని తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ మన దగ్గర KFC వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి. అవునండి. ఇవి ఎగ్జాంపుల్ గా ఎక్స్ట్రా హాట్ అండ్ స్పైసీ, క్రిస్పీ కేజూన్ బ్రెడింగ్ మిక్స్. ఓకే, ఓన్లీ ఏం లేదు, మ్యారినేషన్ చేసేసి ఆ బ్రెడింగ్ మిక్స్ కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి దాన్ని మీరు డైరెక్ట్గా ఫ్రైయింగ్ చేసుకుంటే KFCకి వెళ్ళే అవసరమే లేదండి. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ని మా చికెన్లో జస్ట్ మ్యారినేషన్ చేసుకుని దాని తర్వాత మీకు క్రిస్పీ కావాలంటే క్రిస్పీ, జ్యూసీ కావాలంటే జ్యూసీ. ఓకే, దానికి సపరేట్గా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, అనేది KFC అయిపోతుంది. ఓకే, దానికి ఏం అవసరం లేదు. సో ఇదే సీక్రెట్ అన్నమాట. ఇంకేం లేదండి. నైస్ అండి. సో ఇవన్నీ ఏంటి సార్? ఇవి మన మీ వైట్ కినోవా అంటారు కదా సార్. ఇప్పుడు ఒక కినోవా రైస్. కినోవా రైస్ అండి. దాని తర్వాత బ్లాక్ చియా సీడ్స్, పప్పాయి సీడ్స్, గసగసాలు అంటారు కదా మీ దాంట్లో. దాని తర్వాత అజ్వైన్. సార్ అంటే మీ దగ్గర బేకరీయే కాదు, లైక్ నట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సార్, రెస్టారెంట్ వరకు. ఓకే, మొత్తం రెస్టారెంట్ కి ఏ వస్తువు అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కావాలో అవి అన్నీ ఉన్నాయి. అంటే సపోజ్ నేను ఒక రెస్టారెంట్ పెట్టానంటే మీ దగ్గరికి వస్తే A to Z అన్ని మెటల్ మీ దగ్గర ఉంటాయి, అన్ని దొరుకుతాయి సార్. అది ప్రీమియం క్వాలిటీ, అన్ని ప్రీమియం క్వాలిటీ. నైస్ అండి. సో ఆల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ, రెస్టారెంట్ సంబంధించిన అన్ని ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ సార్. సో ఇదేంటి సార్? ఇది లైక్ ఏంటి? తందూరి లాగా మనం ఇప్పుడు పనీర్ టీకా తింటాం కదా సార్. ఎస్ సార్. దాని పౌడర్ అండి. ఓన్లీ మీరు కర్రీలో మిక్స్ చేసేసి దాన్ని మ్యారినేషన్ చేసుకొని మీరు డైరెక్ట్ గా సేమ్ ఇప్పుడు మీరు KFC ఎలా చెప్పారో ఇప్పుడు మేము తందూరి చేసుకోవాలంటే ఇది మిక్స్ చేసి తందూరి చేసుకోవచ్చు. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో. సార్ మీరు ఎంత చెప్తున్నారు, రేపు ఇంట్లోకి వెళ్ళినాక మాకేం ఫెయిల్ అవ్వదండి. 100%. నైస్ అండి. దాని తర్వాత లైమ్ సీజనింగ్. మన ఈ రోజులలో డైరెక్ట్ గా షర్బత్ చేయాలనుకుంటే నిమ్మకాయలు కొనాలంటే ఎండాకాలంలో 20 రూపాయలు పడుతుందండి. దానికి ఏం లేదు, జస్ట్ ఇది ఒక స్పూన్ వేసేసి ఒక 1 లీటర్ స్పూన్ వాటర్లో ఒక స్పూన్ వేసుకుంటే చాలు. అంటే లైమ్ పౌడర్ అంటారు కదా, ఇదేనా? ఎగ్జాక్ట్గా. నైస్. సో అంటే ఇప్పుడు మేము లైక్ బయట తాగే జ్యూసెస్, షేక్స్, సోడాస్ లో మిక్స్ చేసేది ఇదేనండి. ఓకే.
దాని తర్వాత ఈ చికెన్ బ్రోత్ పౌడర్ ఉన్నాయి. మన చికెన్ బ్రోత్ ఈ సూప్స్లలో మాక్సిమం ఆరోమేటిక్ ఈ నూడిల్స్ వగైరా మనం ఏవైతే తింటామో వాటికి ఈ పెరి పెరి ఈ రోజులో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రతి చోట ఫ్రెంచ్ ఫ్రైస్ కి పెరి పెరి కావాల్సిందే. ఓకే సో ఆల్మోస్ట్ అన్ని మసాలాస్ మన దగ్గర అన్ని ఉన్నాయి సార్. ఈవెన్ దో ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఓకే గార్లిక్ పౌడర్, మళ్ళీ జమైకన్ జర్క్, ఇవన్నీ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్. మనం హోటల్స్ ఢాబాస్కి వెళ్తాం మాక్సిమం యూజువల్ సార్. దాంట్లో వాళ్ళు చేసేది ఏం లేదు సార్. ఈ రోజుల్లో అంత టైం లేదు ఎవరి దగ్గర, ఢాబాస్ ఓనర్ల దగ్గర కూడా టైం లేదు. దాంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు పన్నీర్ బటర్ మసాలా కావాలి, పన్నీర్ కట్ చేయడం, ఇది కొంచెం గ్రేవీ వేయడం, మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసి పన్నీర్ బటర్ మసాలా ఇస్ రెడీ. సార్ ఇవన్నీ మా వీడియోలో చెప్తే మమ్మల్ని తిడతారేమో రెస్టారెంట్. ఏం లేదు సార్, 100% జెన్యూన్. ఇప్పుడు రెస్టారెంట్లో వాడేది కూడా ఇదే. ఇప్పుడు ఈ గ్రేవీ తీసుకెళ్ళిపోయి మేము పన్నీర్ వేసేసుకుని ఒకసారి బాయిల్ చేసుకుని వాటర్ వేస్తే పన్నీర్ బటర్ మసాలా 100% ఎగ్జాక్ట్ రెస్టారెంట్లో ఇదే వచ్చే టేస్ట్ మాకు వచ్చేస్తుంది. అయితే మేము 500 రూపాయలు ఇక్కడ నుంచి ప్లేట్ కట్ అవసరం. నైస్ సార్, చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదండి, ఈ ప్రోడక్ట్ పెట్టుకుంటే మనకు అన్ని పన్నీర్ బటర్ మసాలా, చికెన్ మసాలా అన్నీ రెడీ అయిపోతాయి అంట. సో గ్రేవీస్ అంట, బిర్యానీ గ్రేవీ కూడా అంట అండి. బిర్యానీ గ్రేవీ, వైట్ గ్రేవీ, మంచూరియన్ గ్రేవీ, మంచూరియన్ ఓన్లీ ఆ బాల్స్ అనేవి దీనిలో సోక్ చేసేసుకొని వాడుకోవచ్చు అంతే, ఇంకేం. సో రెస్టారెంట్ సీక్రెట్స్ అన్ని మాకు రివ్యూలు అయిపోతున్నాయి 100%. మీరు ఈవెన్ దో మీరు రోగన్ జోష్ గ్రేవీ, నైస్, చికెన్ కి రోగన్ జోష్ అంటారు కదా, అవునవునండి అవును గ్రేవీ. ఓకే, సో ఆల్మోస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్ గ్రేవీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అన్ని మయోనీస్ అండి. మన ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్కి డిప్పింగ్కి కావాల్సింది మయోనీస్. ఇప్పుడు అంటే మేము కేఎఫ్సీకి వెళ్తే వైట్ కలర్ సాస్ అవన్నీ ఇస్తున్నాం, ఇవే మయోనీస్ అండి. ఇప్పుడు కేఎఫ్సీకి వెళ్తే మాకు దొరికే మయోనీస్ ఇదే. దాని తర్వాత 1000 ఐలాండ్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ మీకు ఇప్పుడు ఇంట్లో పిజ్జా తయారు చేస్తున్నారు, ఓకే, పిజ్జా పాస్తా సాస్ కూడా ఉంటుంది. అంటే మేము పిజ్జా బేస్ బయట అమ్ముతున్నారు, అది కొనేసి మీ సాస్ వేసుకుని చేసేసుకుంటే అయిపోతుంది. నైస్, ఓకే. అంటే కంపెనీస్ డిఫరెంట్ ఉంటుంది కానీ బట్ ప్రోడక్ట్ పరంగా అయితే ఇవే అన్ని ఇవే. ఓకే, ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క పిజ్జా ప్రోడక్ట్ వాళ్ళు ప్రతి ఒక్క కంపెనీ డిఫరెంట్ కంపెనీస్ వాడతారు, కానీ వాడేది మాత్రం ప్రోడక్ట్ ఇదే. ఓకే, సో ఇది బార్బిక్యూ. బార్బిక్యూ సాస్, ఓకే. దాని తర్వాత చిన్న పిల్లలకి ఇప్పుడు చాక్లెట్ ఫడ్జ్, మన సిజ్లర్స్ మీద చాక్లెట్ ఫడ్జ్ చేసేసి సిజ్లర్స్ ఇస్తారు కదా, అవునండి, దానికి చాక్లెట్ ఫడ్జ్ వాడతారు. ఓకే. దాని తర్వాత తందూరి, మన దేనికైనా తందూరి మీరు ప్రోడక్ట్ ఏదైనా తందూరి ప్రోడక్ట్ తయారు చేసుకునే దానికి తందూరి మయ కూడా వాడుకోవచ్చు. ఓకే, చాలా దాని తర్వాత టమాటో ప్యూరీ పేస్ట్ టమాటో ప్యూరీ కూడా దొరుకుద్ది. సో ఆల్మోస్ట్ అన్ని సాస్ సెగ్మెంట్స్ కానీ లైక్ అన్ని కూడా ఉన్నాయి సార్. జలపినోస్ మీకు దీనికి కావాల్సిన పిజ్జాలో చేసే థింగ్స్ ఇయే కదా సార్, జలపినోస్ ఇవేనండి. ఇవి గర్కిన్స్ ఉన్నాయి, జలపినోస్ ఉంటాయి. ఇవి జలపినోస్ అండి, మన పిజ్జాలో వాడే జలపినోస్ ఇవి. ఓకే, ఓకే. సో ఈవెన్ సబ్వేలో వాడేది కూడా ఇయేనా సార్? అన్ని ఇవే. ఓకే, షెజ్వాన్ చట్నీ, చిల్లీ సాసెస్ అన్నీ ఉన్నాయండి. ఓకే. సెగ్మెంట్ వచ్చేసి మొత్తం చాకో చిప్స్ సార్, డార్క్, మిల్క్, వైట్, ట్విన్ కంపౌండ్స్ వరకు ఉంటాయి. మా దగ్గర మాక్సిమం హోమ్ బేకర్స్ ఎవరైతే ఇంట్లో చేస్తారో వాళ్ళందరూ వచ్చేసి మన దగ్గరికి వెళ్ళి మాక్సిమం తీసుకెళ్తుంటారు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్స్ లో హోమ్ బేకర్స్ కేక్స్ చేసి ఇచ్చే వాళ్ళందరూ కూడా, వాళ్ళకు కూడా మేము కాంపిటీషన్ పెట్టాం కదా సార్ మొన్న హైటెక్స్ లో. స్టాల్ పెట్టాం ఎగ్జిబిషన్ లో. వాళ్ళకు గిఫ్ట్ వౌచర్స్ ఇచ్చాం, అరౌండ్ 3 lakhs రూపీస్ వరకు. దాంట్లో పార్టిసిపెంట్స్ కి గిఫ్ట్ వౌచర్స్ ఇచ్చాం. అలాంటి కాంపిటీషన్స్ మా దగ్గర చాలా వరకు నడుస్తుంటాయి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా మీరే సప్లై చేస్తున్నారు? అవునండి. ఓకే, సో ఆల్మోస్ట్ మీరు చాలా బిగ్గెస్ట్ వెండర్ కింద కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. సో ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్? అవునండి, బర్త్డే పార్టీస్కి కానీ, రెస్టారెంట్స్కి కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఓకే, బర్గర్ ప్యాటీస్, అన్నీ ఉంటాయండి. ఇవి వచ్చేసి చీజ్, అమూల్ బ్లాక్, ఫ్రోజన్ ఫ్రూట్స్. ఇవి ఫ్రోజన్ ఫ్రూట్స్ అండి, రియల్ ఫ్రూట్స్ 365 days మన దగ్గర దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు స్ట్రాబెర్రీ మనకి సీజన్ లేనప్పుడు అన్ సీజన్ లో కూడా మీ దగ్గర దొరుకుతాయండి. దాని తర్వాత బ్లూబెర్రీస్ ఉన్నాయి. ఓకే, రియల్ ఫ్రూట్స్, రాస్బెర్రీ. ఓకే, సో మొత్తం ఎంత కంప్లీట్ గా రియల్ ఫ్రూట్స్ తో ఫ్రోజన్ చేసి. ఇప్పుడు మీరు ఇంట్లో మోమోస్ తయారు చేసుకోవాలని కూడా వాంటెడ్ షీట్ దొరుకుతుంది. షీట్ తయారు చేసే అవసరం లేదు, ఓన్లీ దాని స్టఫింగ్ తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఈ షీట్ లో మనం ఏమనుకుంటున్నాం స్టఫ్ చేసేసుకుని మీరు ప్యాకింగ్ చేసుకుని స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి, మోమోస్ అయిపోతాయి. నైస్. దాని తర్వాత మన దగ్గర మోమోస్ కూడా ఉన్నాయి లైవ్ గా. అలా అనుకుని కాకుండా మన దగ్గర వెజ్ మోమోస్, నాన్ వెజ్ మోమోస్ కూడా దొరుకుతాయండి. ఓకే, అంటే ప్యాటీస్, మోమోస్ అన్ని థింగ్స్ కూడా అన్నీ ఉంటాయండి. ఓకే, మీరు ప్రీమిక్స్ కలపాలంటే మీకు రేషియో తెలిసి ఉండాలి.
దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటిదంటే సార్, ఇవి డైరెక్ట్ ప్రీమిక్సెస్. ఓన్లీ మీకు కలపాల్సింది ఆయిల్, వాటర్. ఓకే, అంటే దీని ఫార్ములా మాకు ఇందులోనే ఉంటుందండి, దాని మీద రెసిపీ రాసి ఉంటుందండి. ఓకే, దానికి ఏంటిదంటే ఇప్పుడు సపోజ్గా మీకు చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ కావాలనుకోండి, చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ కావాలనుకుంటే మన దగ్గర చాక్లెట్ ప్రీమిక్స్ డైరెక్ట్గా తీసుకెళ్ళడం, దాని రేషియో వచ్చేసి మీకు ఒక కంటైనర్, మీ కంటైనర్ని బట్టి దానిలో ఎంత రేషియో కావాలో దానిలో ఒక మీరు ఈవెన్ దో ఎసెన్స్ కూడా వేసే అవసరం లేదు, షుగర్ కంటెంట్ ఏం వేసే అవసరం. ఓకే, కంప్లీట్ ప్రీమిక్స్ ఇది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు పిల్స్బర్గ్ ఇది తీసుకుంటే మేము ఇంట్లో డోనేట్ చేసుకోవచ్చు ఈజీగా. సేమ్ అదే సాఫ్ట్నెస్, అదే పర్ఫెక్షన్ సేమ్ సార్. ఓకే, జస్ట్ చాక్లెట్ డిప్ చేసుకుంటే మేము పైన చాక్లెట్ డిప్పింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, అంటే ఇది టెంపరేచర్ సెట్టింగ్స్ ఇవన్నీ అంటారు కదా సార్, అన్ని కూడా ప్రాబ్లం ఏమి లేదు సార్. ఓకే, ఎందుకంటే ఇది ఫ్రై అవుతుంది, డోనట్ ఎప్పుడైనా ఫ్రై అవుతుంది. అవునవునండి, ఫ్రై అయినప్పుడు దానికి టెంపరేచర్ అనేది అవసరం లేదు, మీ రేషియో అనేది దీని మీద రాసి ఉంటుంది కాబట్టి అది మీకు అవుట్ కూడా అవ్వదు. ఓకే, మీరు అంటే ఇది స్మాల్ ప్యాక్ లైక్ రీటైల్ కస్టమర్స్ వచ్చినప్పుడు తీసుకుంటాకి స్మాల్ ప్యాక్ ఉంది, లైక్ బల్క్ లో చేసే కూడా ఉంది. ఇప్పుడు హోమ్ బేకర్స్ కూడా యూజువల్ గా ఏం ఆలోచిస్తారంటే సార్, దీనికి షెల్ఫ్ లైఫ్ 4 months ఉంటుంది, 4 to 5 months ఉంటుంది. కాబట్టి 1 kg తీసుకోవడం కన్నా 5 kgs తీసుకోవాలి, ఎందుకంటే రెగ్యులర్ గా యూజ్ వచ్చే ఐటమ్ కాబట్టి. అంటే ప్రైసింగ్ కూడా బెటర్ గా ఉంటుంది కాబట్టి బల్క్ తీసుకుంటారు. స్మాల్ ప్యాక్ కావాల్సింది అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళకి స్మాల్ ప్యాక్, లైక్ రెస్టారెంట్ టైప్ లో చేస్తుంటే బల్క్ ప్యాక్. సో బోత్ సైడ్ మీ దగ్గర ఉన్నాయి. అవునండి, ఈ రోజులలో ఏ చిన్న పార్టీకి అయినా మనకు కావాల్సింది మొజిటోస్. ఓకే, ఇక్కడ ఉన్న ర్యాక్స్ లో మొజిటో ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయా సార్? అన్నీ ఉన్నాయి సార్. ఓకే, మొజిటోస్ ఉన్నాయి, దాని తర్వాత మీకు షుగర్ ఫ్రీ పౌడర్స్ ఉంటాయి, టీ పౌడర్ ఉంటుంది, కాఫీ పౌడర్ ఉంటుంది. దాని తర్వాత ఇది కలరింగ్, ఫుడ్ కలరింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు కాక్టైల్స్, మాక్టైల్స్ కి మనం ఇక్కడ నుంచి ఈ సిరప్స్ తీసుకెళ్ళిపోయి సోడా మిక్సింగ్ చేసి మనమే చేసుకోవచ్చండి. ఈజీ టు డైల్యూట్ కూడా, దానిలో పెద్ద ఈ రాకెట్ సైన్స్ అనేది లేదు. అంటే ఇప్పుడు పార్టీస్ లో మాక్టైల్స్ మిక్స్ చేసే వాళ్ళని మేము పిలిపించుకుని చేయించుకుంటాం. ఓకే, అది ఈ థింగ్స్ తీసుకొచ్చి వాళ్ళు చేసేస్తారు. మా దగ్గర మిక్సియాలజిస్ట్ ఉన్నారండి. ఓకే, మీకు ఒకవేళ కావాలనుకుంటే అతనితో మీరు ఒక 2 minutes మాట్లాడితే మీకే తెలిసిపోతుంది ఏం రేషియోలో ఏం కలపాలనేది మీకు 100% తెలిసిపోతుంది. ఓకే, మీ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటే మాకు ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. 100% అండి. అంటే మీరు రీటైల్ కూడా ఇస్తారా సార్? అంటే హోల్సేల్, బల్కే కాకుండా ఒక ఇండివిజువల్ కస్టమర్ వచ్చి తీసుకోవాలి. ఎవ్రీవన్ సార్. ఓకే, so we attend everyone and the pricing will be the same, not in the retail or wholesale. Okay, అందరికి ఒకే సేమ్ థింగ్. ఫుడ్ కి దేని పర్పస్ అయినా మన ఇంట్లో జలేబీ కావాలంటే, జలేబీ కలర్ కావాలంటే కూడా ఈవెన్ దో మన దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్ అంటే కంప్లీట్ ఫుడ్ గ్రేడ్, ఎటువంటి ప్రాబ్లం రాదు, విత్ ఫుడ్ సర్టిఫికేట్. నైస్. ఓకే, సో ఇది లైక్ అదర్ కంపెనీ కాకుండా మీ ఓన్ కంపెనీ కూడా ఉన్నాయి సార్? అంటే కొన్ని ప్రోడక్ట్స్ మన కంపెనీవి కూడా ఉన్నాయి సార్. ఓకే, ఎగ్జాంపుల్గా ర్యాప్ అనేది మన ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ర్యాప్లో కూడా మొజిటోస్, దానికి సపరేట్ ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఆన్లైన్ డెలివరీ కూడా ఉందా సార్? మేము ఇప్పుడు సపోజ్ ఇంట్లో నుంచి ఆర్డర్ పెట్టుకుంటే పంపించే సెగ్మెంట్ మీరు మా వాట్సాప్ నెంబర్ మీద కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి. దాని మీద ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీకు మేము మా అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళు దే విల్ అసిస్ట్ యూ అండ్ దే విల్ సెండ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఆన్ ఫోటో. ఓకే, దాని తర్వాత మీకు నచ్చిందో దాని ప్రైస్ ఎవ్రీథింగ్ విల్ బి కోటెడ్. Okay, after that we will send the QR code and they can book a Rapido so that he can pick up anything. ఇప్పుడు మేము వచ్చే కన్నా అది బెటర్ అండి. ఈ రోజుల్లో టైం వేస్టింగ్ ఈ ట్రాఫిక్ లో మేము వచ్చి కష్టపడే కన్నా సో మీరు ఇలాంటి సర్వీస్ చేస్తాం కూడా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ అన్ని ఫుడ్ కలర్స్, అన్ని థింగ్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు కేక్ కి సంబంధించిన లైక్ స్ప్రింకిల్స్ కానీ, చాక్లెట్స్ అన్ని ఉన్నాయి, ఐటమ్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఉందండి మన దగ్గర. ఓకే, ప్లస్ మనకి పాన్ ఇండియాలో ఓవరాల్ గా ఎట్ ప్రెసెంట్ గా 9 branches ఉన్నాయండి. కంప్లీట్ గా 9 branches ఉన్నాయండి. ఆంధ్ర, తెలంగాణలో ఓవరాల్ గా 4 branches ఉన్నాయి. హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచెస్? హైదరాబాద్ లో 3 branches ఉన్నాయండి. ఇది సనత్ నగర్ ఒకటి, కొండాపూర్లో ఒకటి ఉంది, నాగోల్లో ఒకటి ఉందండి. ఇంకోటి ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నంలో ఉందండి. ఓకే, వైజాగ్ లో ఉంది, నాగ్పూర్ ఉందండి, జోధ్పూర్, జైపూర్, బెంగళూరు చేస్తారు. దానికి కావాల్సిన ఫౌండెంట్ అనమాట. దీన్ని రోల్ చేస్తారు. యూజువల్గా రోల్ చేసేసి కేక్ మీద లే చేస్తారు. లే చేసిన తర్వాత దాని మీద డాల్స్ ఏదైనా కాన్ఫిగరేషన్ ఏదైనా కావాలంటే తయారు చేసి దీంతోనేనండి. అంటే ఇప్పుడు మాకు బార్బిక్యూ కేక్స్ లైక్ ఈ టైప్ కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ యూజ్ చేస్తారు, ఫౌండెంట్ యూజ్ చేస్తారు. ఓకే, ఏంటి సార్ ఈ ప్లేసెస్ అంటే ఏంటి? ఇది టూల్స్ సార్. మొత్తం మన హోటల్స్కి కానీ, బేకరీస్కి కానీ, హోమ్ బేకర్స్కి కావాల్సిన ఈ టూల్స్ ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడు ఇది నాజిల్స్ అండి. దీని మన పైపింగ్ చేస్తాం కదండి, కేక్ మీద ఏదైతే డిజైన్ చేస్తామో వాటికి నాజిల్స్ పనికి వస్తాయి. అంటే కేక్ మీద డిజైన్స్ ఇలా లైక్ చేస్తారు కదా, పైపింగ్ బ్యాగ్ తో ఏదైతే నాజిల్ మనం డిజైనింగ్ చేస్తామో దాన్ని నాజిల్స్ అంటారు. ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ నాజిల్ ఉంటుందండి. అలా కాకుండా మన దగ్గర 52 pieces సెట్ కూడా దొరుకుద్ది. ఓకే,
ఓకే, ఈ సెట్ లో ఆల్మోస్ట్ అన్ని అన్ని 52 varieties nozzles తో ఉంటాయి. వచ్చేస్తాయండి. సో ఇది కంప్లీట్ హోల్సేల్ కమ్ రీటైల్ కిందే మొత్తం బిజినెస్ అనేది అన్ని అవుతుంది. వచ్చేస్తుందండి. సో మొత్తం ఇక్కడ ఏంటి సార్ ఇన్ని రకాల నైఫ్స్ ఉన్నాయండి. ప్రతి నైఫ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా ఒక హాఫ్ కేజీ కేక్ కి కావాల్సిన నైఫ్ డిఫరెంట్ సైజ్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ కట్ చేసేటందుకు మీకు ఒక లెంత్ కావాలి. అవును సార్, అవును. లెంత్ ని బట్టి ఒక నైఫ్ ఉంటుందండి. ఓకే, అప్పుడు మన కేక్ కటింగ్ కి లెంత్ ని బట్టి నైఫ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజువల్ గా చేస్తారు. ఓకే, ప్లస్ దాంట్లో కూడా ఏంటిదంటే మళ్ళీ టీత్స్ ఉంటాయి, చిన్న పెద్ద టీత్స్ ఉంటాయి. ఇది మినీ సిరీషన్ అని వస్తుంది, ఓకే, ఇది బిగ్ సిరీషన్ అని వస్తుంది. ఓకే, ప్రతిదీ ఒక ఇది మళ్ళీ ఇది ప్యాలెట్ నైఫ్స్ అంటారు. కేక్ మీద అది ఏదైతే మన క్రీమ్ స్ప్రెడ్ చేస్తాం కదా దాని పర్పస్ యూజ్ అవుతుంది. ప్లస్ లిఫ్టింగ్ కి పనికి వస్తుంది. ఓకే, అలా ఇవి పిజ్జా కట్టర్స్ అంటారు కదా సార్. యా, పిజ్జాని ఇలా కట్ చేసేందుకండి. ఓకే, ఓన్లీ పిజ్జాని ఇలా కట్ చేస్తారు. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టార్ట్ మఫిన్స్ ఏదైతే ఇంట్లో తయారు చేస్తామో డైరెక్ట్ వేసేసి ఓవెన్ లో పెట్టుకోవచ్చు అంతే. ఓకే, టార్ట్ మోల్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. టార్ట్ మోల్డ్, డోనట్ షేప్ మోల్డ్స్ ఉంటాయి. ఓకే, కూలింగ్ ర్యాక్స్ ఉంటాయి దానికి పర్పస్. ఓకే, బార్బిక్యూ సెటప్స్ కూడా ఉన్నాయి. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్. ఏంటి సార్ చిన్న చిన్న కప్స్ కూడా ఉంటాయి అంటే కప్ కేక్స్ కి. ఓ, షేకర్స్ మన మాక్టైల్ చూసారు కదా దానికి షేకర్ కావాలిగా, దాని పర్పస్. ఇవి స్టెన్సిల్స్. ఓకే సార్, ఇవి స్టెన్సిల్స్. ప్రతి కేక్ కి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజులలో స్ప్రే చేస్తారు. ఓకే, దానికి డిజైన్ చేయడం అంటే మళ్ళీ ఈ డిజైన్ ఆర్ట్ అనేది చేయలేం క్రీమ్ మీద. అప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టెన్సిల్ ని చుట్టేసి దీని మీద స్ప్రేయింగ్ చేసేస్తారు. ఆ డిజైన్ దాని మీదకి వచ్చేస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఉందండి. కరెక్ట్. అంటే ఎక్విప్మెంట్స్ ఇంత ఉంటాయి అనేది మాకైతే తెలియదు. ఫస్ట్ డే బై డే రోజుకు ఒక కొత్త ప్రోడక్ట్ వస్తూనే ఉంటుంది సార్. ఇది బార్ మోల్డ్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు బార్లలో యూజ్ చేసేటప్పుడు ఏంటంటే స్పిల్ అవుతుంది బయట, దీని మీదనే పడి ఉంటుంది ఇది. ఓకే, ఓకే, అంటే ఇక్కడ గ్లాస్ ఇక్కడ పెట్టేస్తే పడినా కూడా ఇందులోనే పడిపోతుంది. అవునండి, అలా వాటికి హోటల్స్లో రెస్టారెంట్స్కి ప్రతి ఒక్కరు ప్యాకెట్ పెట్టలేరండి, ఇంకో గ్లాస్ బాటిల్ పెట్టలేరు. ఎందుకంటే స్క్వీజర్ లో వేసేసి రీఫిల్లింగ్ కి పెట్టేస్తారు. నూడిల్స్ వాటి దగ్గర మనకి 100%. ఓకే, సో మీ దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయా సార్? అన్నీ ఉంటాయండి. ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ సార్? ఇది వచ్చేసి మన స్మాల్ మినీ ఫ్రిడ్జ్ అన్నమాట. ఓకే, ఇది ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్, ఓవెన్స్, లైక్ బేకింగ్ సంబంధించిన పాప్కార్న్ ఎక్విప్మెంట్స్ కూడా మన దగ్గర అన్నీ ఉంటాయండి. వెఫల్స్ కి కానీ పాప్కార్న్ కి కానీ ఏదైనా సరే సార్. ఇది సింగిల్ టెక్ పిజ్జా ఓవెన్ అండి అట్లా. ఓకే, సో వేఫల్ కూడా ఉన్నాయి. వేఫల్ ఉంది, మన దగ్గర వేఫల్ ఉంది. దాని తర్వాత వేఫల్ కి సిరప్ కి సెపరేట్ వస్తుంది, వేఫల్ మిషన్ సెపరేట్ వస్తుంది అండి. అవునవును సార్, అవును. ఓకే, ఎక్విప్మెంట్స్ కూడా మీరు సప్లై చేస్తారు లైక్ అంటే ఈ టైప్ కాకుండా. సో ఈ మౌల్డ్స్, మఫిన్స్ సంబంధించిన మౌల్డ్స్, కప్స్ ఇవి స్వీట్ షాప్ కూడా పనికి వస్తాయండి. అవునండి, ఎందుకంటే ప్రతి డెజర్ట్స్ కి కింద కప్స్ కావాలి. డిఫరెంట్ మోల్డ్స్ సార్ ఈ రోజులలో. ఇది ఇప్పుడు సపోజ్ మనకు శాండ్విచ్ బ్రెడ్ కావాలనుకోండి సార్, శాండ్విచ్ బ్రెడ్ కి ఇట్లా వస్తుంది, డైరెక్ట్ గా మోల్డ్ వస్తుంది. ఓకే, దీనిలో ఓన్లీ బ్యాటర్ వేసేసి ఓవెన్ లో పెట్టుకోవడం, మళ్ళీ షేప్ కి చూసే అవసరం లేదు, వెనక ముందు చూసే అవసరం లేదు. అంటే శాండ్విచ్ బ్రెడ్ ని ఇట్లా కట్ చేసుకొని శాండ్విచ్ చేసుకోవడమే, ఇంకేం లేదండి. సో డిఫరెంట్ మౌల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. అన్ని డిఫరెంట్, ఏ సైజ్ కావాలంటే వాళ్ళ ఓవెన్ ని బట్టి, వాళ్ళ క్వాంటిటీని బట్టి, ఒక్కొక్క కేక్ ని బట్టి ప్రతి ఒక్క మోల్డ్ ఉందండి మన దగ్గర. డిజైన్ కి తగ్గట్టు ఒకళ్ళు కేక్ ని ఇలా డిజైన్ చేయాలంటే లైక్ ఆ షేప్ లో కూడా మౌల్డ్ ఉన్నాయి కదండి. ఇప్పుడు క్రెడిల్ సెరమనీ కావాలనుకోండి, క్రెడిల్ సెరమనీకి ఉంది. బోర్డ్ షేప్ కావాలంటే బోర్డ్ షేప్ ఉంది. సో ఎన్ని థింగ్స్ జరుగుతుంది. అసలు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్ మీకు? మా దగ్గర అరౌండ్ 60 మెంబర్స్ ఉన్నారు సార్, అకౌంట్ డిపార్ట్మెంట్ తో కలిపేసి. 60 మెంబర్స్? అవునండి. సో 60 మెంబర్స్ అంటే మేము ఊహించుకోవచ్చు. ఓన్లీ ఇది బ్రాంచ్ కే, అదే ఈ ఒక్క బ్రాంచ్ కే చెప్తున్నాను. ఓవరాల్ గా 200 మెంబర్స్ ఉన్నారండి. ఓకే, గ్రూప్ లో 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అవునండి. సూపర్ అండి, సూపర్. ఇవి సార్ మన దగ్గర మిక్సీ లేదంటే బ్లెండర్స్ అన్నీ ఉంటాయి, హ్యాండ్ బ్లెండర్స్ తో సహా. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ చేసే ఎక్విప్మెంట్స్? ఎస్ సార్, ఎగ్జాక్ట్ గా. ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఇవి వేఫల్స్ కి ఉన్నాయి సార్. ఓకే, ఇవి వేఫల్స్ కి ఉన్నాయి. ఇది శాండ్విచ్ మేకర్ అండి, శాండ్విచ్ గ్రిల్లర్ అన్నమాట. ఓకే, శాండ్విచ్ గ్రిల్లర్ ఉన్నాయి. దాని తర్వాత పెద్ద ఇన్స్టిట్యూషనల్స్ కి కావాల్సింది స్పైరల్ మిషన్స్ అంటారు. అవునండి, అంటే డౌ మిక్స్ చేసేదండి. దాని లీటర్స్ ని బట్టి ఉంది. ఇది ఇప్పుడు సపోజ్ 15 లీటర్స్ ఉంది, అది 25 లీటర్స్ ఉంది. ఏ క్వాంటిటీని కావాల్సిన దాని ప్రకారంగా మన దగ్గర అవి కూడా దొరుకుతాయి, మెషినరీ కూడా దొరుకుతాయి. వేఫల్ మిషన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ థిక్ షేక్ బ్లెండర్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. నైస్.
సో ఆల్మోస్ట్ అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి సార్. పిజ్జా ఓవెన్స్ ఉన్నాయి, డిష్ వాషర్స్ ఉన్నాయి. ఇదే కదా సార్ చాక్లెట్ ఫౌంటైన్ అండి. ఈ రోజులలో ప్రతి మాల్కి వెళ్ళినా కానీ కంపల్సరీగా ఉంటుంది. మాల్కి వెళ్ళినా కానీ మీకు చాక్లెట్ ఫౌంటైన్ కనిపిస్తుంది. అదే ప్రోడక్ట్ అండి. ఇది ఎంత సార్, ఎంత ఉంటుంది సార్ కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి సార్ అరౌండ్ 5300, 4800 ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే, 4800కి వచ్చేస్తుంది. అవునండి సార్. ఈవెంట్కి వచ్చి లైక్ చాక్లెట్ ఫౌంటైన్ పెట్టినందుకే చాలా తీసుకుంటున్నారు కదా. అంతే కదా సార్, వాళ్ళ కష్టం అనుకోండి ఏమైనా అనుకోండి, కానీ యూజువల్గా నడుస్తూనే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు మంచిని పెట్టి అంత తక్కువ రేట్ ఇది. అవునండి. నైస్. వుడెన్ సర్వర్స్ అంటారు. ఇప్పుడు ప్రతి ఐటమ్ కి ఒక వుడెన్ సర్వర్ ఉంటుంది కంపల్సరీ. ఓకే. ప్లేట్లో ఎవరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ప్లేట్లో సర్వ్ చేయరు, వుడెన్ సర్వర్స్ లోనే కంపల్సరీ పెడతారు. వాట్స్ దట్ ఏదో అంటారు కదా సార్, సిజ్లర్స్ అంటారు. అది సిజ్లర్స్ వేరు సార్. మళ్ళీ ఆ సిజ్లర్స్ ని వేడి చేయాల్సి వస్తుంది, దానికి అవసరం ఉండదు. ఇది స్టాండ్ సార్. ఈచ్ అండ్ ఎవ్రీ కేక్ కి ఈ రోజులలో డెకరేటివ్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీకి మనకు కావాల్సింది డెకరేటివ్ ఐటమ్. అదే సార్, ఎంత గ్రాండ్ గా ఉంటే అంత మంచి లుక్ వస్తుంది అందువల్ల. ఓకే. సో మిర్రర్ టైప్ లో ఉంది ఇది కూడా. ఇది మిర్రర్ ఉంది. పార్టీ కపుల్ థీమ్ కావాలంటే పార్టీ థీమ్. ఇప్పుడు వ్యాలంటైన్ డే వస్తుంది కాబట్టి ఈ హార్ట్ షేప్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్ మన దగ్గర. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఉంది. ఓకే. ఎప్పటికప్పుడు లైక్ ట్రెండ్ కి తగ్గట్టుగా మీరు అప్డేట్ అవుతూనే ఉంటాం సార్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కి మేము అప్డేట్ అవుతూనే ఉంటాం. స్టాండ్ చూడండి సార్ ఎంత రేంజ్ ఉందో, పైన చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కి సపరేట్ స్టాండ్ ఉంది, సపరేట్ కలర్ ఉంది. ఓకే. సో ఒక బౌల్స్ అన్ని కూడా ఉంటాయి, లైక్ ర్యాప్స్, చాక్లెట్ ర్యాపర్స్ ఉంటాయి. చాక్లెట్ ర్యాపర్స్ లైక్ స్టిక్ చేసి, ఇదేంటి సార్ థ్రెడ్స్? చాక్లెట్ ర్యాపింగ్ చేసిన తర్వాత సైడ్ లో ర్యాప్ చేసేందుకు ఇది ట్విస్టర్స్ అంటారు. అదే అండి. దాని తర్వాత ఈ రోజులలో చాక్లెట్ ప్యాకింగ్ కి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్. ఓకే. సో ఇవన్నీ ర్యాపింగ్, చాక్లెట్ ర్యాపర్స్ సార్. ప్లస్ ఇవి పోట్లీ ర్యాపర్స్ అంటారు. ఓకే. ఏ పేరెంటానికి వెళ్ళినా కానీ ఈ రోజులలో కుంకుమ వేసినా కానీ ఇస్తూ ఉంటారు. దానికి పర్పస్ గా. ప్లస్ మన దగ్గర ఇట్లాంటి చాక్లెట్ బాక్సెస్. ఓకే. బయట ఏదైతే మనం బేకరీకి వెళ్ళేసి తీసుకుంటామో ఇవే చాక్లెట్స్ అండి. ఓకే. వ్యాలంటైన్ డేకి హార్ట్ కావాలి, షేప్ హార్ట్ కేక్, హార్ట్ చాక్లెట్ బాక్స్ పెట్టేసి డైరెక్ట్ గా ప్యాకింగ్ చేసి ఇవ్వడమే. సో నైస్. అంటే ఇది జస్ట్ షేప్స్ ఉండే బాక్సెస్, గిఫ్ట్ బాక్సెస్. ఎనీ అకేషన్స్ కి మనకి యూజ్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఈవెన్ దో బ్రౌనీస్ కూడా క్యావిటీని తీసేసి బ్రౌనీస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. చూడండి అండి, వ్యాలంటైన్స్ డేకి ఇద్దాం అనుకుంటున్నారా? బాక్స్ ఎలా ఉందో, సింపుల్, అంత రెడీమేడ్. సో ఇలా ఇస్తే ఎంత ఇంప్రెసివ్గా ఉంటుందో చూడండి. సో ఇంకా అన్ని రకాల మౌల్డ్స్, అన్ని రకాల డిజైన్స్ మన దగ్గర అవైలబుల్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ దొరుకుతుందండి, స్టాక్ అండి. ఇప్పుడు క్రిస్మస్ శాంటాకి కేక్ కావాల్సింది అనుకోండి, డైరెక్ట్ మోల్డ్స్ ఉంటాయి. ఓకే. డైరెక్ట్ వాళ్ళు ఏంటిదంటే చాక్లెట్లో డిప్పింగ్ చేసేసి దాన్ని ఎలా తయారు చేయాలనేది కాన్సెప్ట్. సిలికోమార్ట్ అనేది ఇది ఇటలీ ప్రోడక్ట్ అండి మొత్తం. ఓకే. ఇది ఇటలీ ఇంపోర్టెడ్ ప్రోడక్టే మొత్తం. ఈ కాన్సెప్ట్ అన్ని ప్రీమియం బేకరీస్కి వెళ్తూ ఉంటుందండి యూజువల్గా. సార్ ఇంత పెద్ద స్టాక్ను మెయింటైన్ చేయాలంటే మీ దగ్గర ఎంత పెద్ద గోడౌన్ ఉండాలి సార్? ఇది 4 floor బిల్డింగ్స్, ఇది కూడా సరిపోవట్లేదండి. మీరు ఇప్పుడు రీటైల్లోనే నాకు ఇంత పెద్దగా చూపించారంటే దీనికి ప్యారలల్గా మీ దగ్గర గోడౌన్ కూడా అంత పెద్దగా ఉన్నాయి. 100% సార్. ఓకే. అరౌండ్ దాదాపుగా దీనికి డబల్ ఉంటుంది సార్ గోడౌన్. దీనికి డబుల్ గోడౌన్లో ఉంటుంది స్టాక్. అవునండి. గ్రేట్ అండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఏ పర్టికులర్ కేక్ అయినా కావాల్సిన ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఓకే. బర్త్డే పార్టీస్కి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫూక్స్ బాల్. ఇప్పుడు కేక్ మీద ప్రతి ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్ని. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ బర్త్డే కాన్సెప్ట్ మొత్తం దొరుకుతుంది, ఈవెన్ దో విత్ స్టాండ్ బ్యానర్. ఇదిగోండి, ఇది బ్యానర్. ఓకే. ఇలా బ్యానర్ పెట్టుకుని మీ ఫ్లెక్సీ పెట్టుకుంటే సరిపోతుందండి. నైస్. ఇన్ని అంటే ఇప్పుడు మనకి కేక్ మీద పెట్టే బార్బీక్యూలు ఇవే. ఓకే. డైరెక్ట్ గా కాన్సెప్ట్ ఈ రోజులలో ప్రతిదీ ఆర్ట్ చేసే అవసరం లేదు. మీకు ఏ కాన్సెప్ట్ కావాలంటే దాని కాన్సెప్ట్ ని బట్టి మనం ఒక థీమ్ చెప్పామంటే దాని తగ్గట్టుగా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయి సెట్ చేసుకుంటాం. అవునండి. సో బొమ్మల పెద్ద షాపే ఉంది కదా సార్ ఇక్కడ. ఇది 100% సార్. ఈ రోజుల్లో ఇది లేకుండా కేకే లేదండి. అవునండి. సో థీమ్ బేస్, అంత థీమ్ లాగే ఉంటుంది కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రోజులలో ప్రతి ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటారు. మీరు ఆల్ఫాబెటికల్ వైజ్ గా మీకు ఏ ఆల్ఫాబెట్ కావాలంటే దానికి సూటబుల్ గా మీకు ఆల్ఫాబెట్స్ కూడా దొరుకుతాయి. ఓకే. పేరుతో పాటు. అంటే ఒక థీమ్ బేస్ చేసుకుని వెనకమాల మీ ఒకవేళ ఇంట్లో లైక్ బర్త్డే పార్టీ చేయాలనుకుంటే మీ దగ్గరికి వస్తే మీరు థీమ్ కు తగ్గట్టుగా మొత్తం ఇచ్చేస్తామండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీ థీమ్ ని మాకు ఓన్లీ మీకు రివీల్ చేయాల్సింది ఉంటుంది. మేము అన్ని అరేంజ్ చేయగలం, ఇంక్లూడింగ్ లైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నైస్ అండి. మోల్డ్స్ అండి. ఈ రోజులలో మీకు ప్రతిదీ ఒక చాక్లెట్ కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్.
ఇప్పుడు చిన్న హార్ట్స్ ఉన్నాయి చూడండి, ఆ ఫ్లవర్స్ ఇలాంటి చిన్న హార్ట్స్. ఓ ప్రతి కాన్సెప్ట్ మా దగ్గర 5000 అండ్ అబోవ్ సిలికాన్ మోల్డ్స్ ఉన్నాయి సార్. ఈ టైప్ డిజైన్ లో 5000 5000 మోల్డ్స్, 5000 అబోవ్ మోల్డ్స్ ఉన్నాయి. ఓ ఓకే, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ మౌల్డ్ కావాలనుకునే ఐడియా తీసుకొచ్చి మీకు ఫోటో చూపించేస్తే ఇచ్చేస్తాను. దాని ప్రకారంగా వాళ్ళ సైజ్ని బట్టి, వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి మన దగ్గర ఆల్టర్నేట్గా ఉన్నా కానీ మనం చూపించేస్తాం. నేను చెప్పాను కదండి ఇంతకు ముందే మీకు ఏ ఆల్ఫాబెట్ ఫస్ట్ వస్తుందో, మీ అభి అనుకోండి, ABBI అట్లా నేమ్ని బట్టి మీకు ప్రతిదీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ సెట్ చేసుకోవచ్చు. లైటింగ్ లాగా వస్తుంది. ఇవన్నీ మీరు టైం తీసుకొని చూపించినందుకు చాలా మంచి స్టోర్ చూపించారు. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ కి ఇది చాలా యూజ్ఫుల్ స్టోర్ అనేది మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.